పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పోగొట్టుకున్న ఆనందం. ప్రియులారా, దావీదు పాపము చేసినప్పుడు తన రక్షణను కోల్పోలేదు, కానీ తన రక్షణానందాన్ని మాత్రం కోల్పోయాడు. కీర్తనల గ్రంథంలో ఆనందము గురించి దావీదు ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసుకోవడం ఆసక్తికరం. క్రైస్తవ జీవితంలో ఆనందం ఎంతో ప్రాముఖ్యమైంది. మనం నిజంగా తిరిగి జన్మించామనడానికి అదొక నిదర్శనం. ప్రియులారా, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని యేసుప్రభు వారు లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో చెప్పారు. ప్రియులారా, ఈరోజు మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రభునందలి రక్షణలో మీరు సంపూర్ణ ఆనందం పొందగలరు. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడింది. ఒక పనిలో మీకు ఆనందం ఉన్నప్పుడు ఆ ఆనందమే మీ పనిని కొనసాగించడానికి తగిన బలాన్ని ఇస్తుంది. మరోవైపు మనందరం ఆనందం కలిగించని పనులు చేస్తుంటాం. మనకు అప్పగింపబడిన పనులు చేయాలి కనుక చేస్తున్నాం, కానీ ఆ పనులు చేయడానికి మనకు కావలసిన బలాన్నిచ్చే ఆనందం అందులో ఉండదు. ప్రియులారా, ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన యందు మనకు ఆనందం అవసరం. క్రైస్తవులు పొందుతున్న ఆనందాన్ని చూచినప్పుడు రక్షణ పొందని వారు యేసును గూర్చి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారు. మన పరిచర్యలో ఆయనే మన బలం. ప్రియులారా, దావీదు తన ఆనందాన్ని కోల్పోయాడు కనుక అతడు ఇలా ప్రార్థించాడు: నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అని. ప్రియులారా, ఆనందం హృదయపూర్వక విధేయత జతగా నడుస్తాయి. ఒక పని మీకు ఆనందం కలిగించినప్పుడు, లేక ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారో ఆయనను బట్టి మీరు ఆనందిస్తే ఆ పనిని మీరు మనస్ఫూర్తిగా చేయగలరు. నా పాపాన్ని ఒప్పుకోక నేను బంధకములో ఉండిపోయాను కనుక నా ఆనందాన్ని, నా సిద్ధ మనస్సును కోల్పోయాను. దేవునికి విధేయత చూపటంలోని నిజమైన ఆనందాన్ని నేను కోల్పోయాను అని దావీదు చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆనందాన్ని మీరు మరల ఎలా పొందగలరు? మీ పాపాన్ని ఒప్పుకోవటం ద్వారా. ఇప్పుడు మీ వైపు కాక యేసుక్రీస్తు వైపు చూడండి. మీరు మీ వైపు చూచినప్పుడు మీకు ఆనందం కలుగుదు. అయితే మీరు ఆయన వైపు చూచినప్పుడు ఆయన రక్షణ ఆనందాన్ని మరలా పొందుతారు. దేవుని బిడ్డలారా, మీ రక్షణలో మీరు ఆనందం పొందాలని దేవుడు మిమ్మల్ని కోరుతున్నాడు. మీ రక్షణానందాన్ని కోల్పోయారా? పోగొట్టుకున్నారా? ప్రభువుకు లోబడడం వలన కలిగే ఆనందాన్ని మీరు కోల్పోయారా? ఆనందాన్ని మీరు పోగొట్టుకున్నారా? మీ జీవితంలో పాపం లేకుండా చూసుకోండి. ఆ తర్వాత మీకు రక్షణానందం కలిగించమని ప్రభువును వేడుకొనండి. పోగొట్టుకున్న, కోల్పోయిన రక్షణానందాన్ని మరలా తిరిగి పొందుకుంటారు. దేవుని కృప మీ అందరి మీద మెండుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి.
నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి నాయన. బలహీనులైన బిడ్డలను బలపరచండి ప్రభువా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. మారు మనస్సు లేని వారికి మారు మనస్సునివ్వండి. ప్రభువానికి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును ఇవ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని, వారి పరిచర్యను, వారి ప్రయాణములను మీరు దీవించి నీ కాపుదలను అనుగ్రహించమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.